गजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे। या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देव्यै सदा पूजिता सा मां पातु सरस्वती। शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि प्रणन्तुं स्तोतुं वा कथमकृत पुण्यः प्रभवति। నా పేరు శిరీష, మా హస్బెండ్ వెంకటరమణ గారు. సో మేమిద్దరం కలిసి రామాయణ సంస్కృతి సమితి అనే ట్రస్ట్ని మా పెద్దవాళ్ళైన మా మెంటర్స్ అయిన రవీంద్రనాథ్ గారు మరియు కేదార్నాథ్ సారు అండ్ ఇంకా లలితక్క గారు జయక్క గారు అందరితో కలిపి వాళ్ళ ప్రోద్బలంతో మేము ఈ సమితిని స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఈ సమితిని స్టార్ట్ చేయడం యొక్క ముఖ్య ధ్యేయం వచ్చేసి మీకు అందరికీ తెలుసు మన భారతదేశం యొక్క గొప్పతనం, మన చరిత్ర ఎంత గొప్పదో కూడా తెలుసు. అయితే దీంట్లో మనకి ప్రపంచ దేశాలన్నిటికీ జ్ఞానం అసలు వాళ్ళకి ఏమీ తెలియనప్పుడే మన దేశంలోని మునీశ్వరులు ఋషులు ఎంతో గొప్పవారు. వాళ్ళందరూ ఖగోళ శాస్త్రం కానివ్వండి, ఆర్థిక శాస్త్రం కానివ్వండి, ఇంకా ఆర్కిటెక్చర్ పెద్ద పెద్ద భవనాలు పెద్ద పెద్ద శిల్పాలతో ఆర్కిటెక్చర్లో కానివ్వండి, ఇంకా వీటన్నిటిలో అసలు వీళ్ళెవ్వరికి క్యాలెండర్ తెలియదు, పంచాంగం తెలియదు. ఆ టైంలోనే మనము మన గ్రహాల స్థితులను బట్టి, గ్రహ గమనాలను బట్టి, సూర్యచంద్రుల గమనాలను బట్టి మనం పంచాంగం తయారు చేసుకున్నాము. ఇంకా మనకి న్యాయశాస్త్రం గౌతమ్ ముని కానివ్వండి, వీళ్ళందరూ న్యాయశాస్త్రంలో ఎంతో ప్రావీణ్యత సాధించారు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వీళ్ళందరి గురించి మనము మన చరిత్ర తెలుసుకోవడం అనేది మన ధర్మము. అలానే మన ముందు తరాల వాళ్ళకి తెలియజేయడం కూడా మన ధర్మం, మన కర్తవ్యం. అందుకని చెప్పేసి మేము ఈ సంస్థని స్థాపించి దీని ద్వారా పిల్లలందరికీ కూడా మన చరిత్రను, మన మునీశ్వర్లను, మన దేశం యొక్క గొప్పతనాన్ని తెలియచేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. దానితో పాటు పేద విద్యార్థులకి కూడా చదువుకోవడానికి సహకరించాలి అనేది మా ఉద్దేశం. ఇప్పుడు వచ్చేసి అందులో భాగంగానే ఇప్పుడు సమ్మర్ క్యాంప్ అని మేము లాస్ట్ మే 4th నుంచి ఇప్పటి వరకు రన్ చేశాము. ఈరోజు లాస్ట్ డే. దీంట్లో మేము పిల్లలందరికీ వేదిక్ మ్యాథ్స్ నేర్పించాము, ఇంకా సంస్కృతం శ్లోకాలు, ఇంకా మన మునీశ్వర్ల యొక్క గొప్పతనము, మన పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఏమేమి శ్లోకాలు చదువుకోవాలి, అలా చదువుకోవడం వల్ల ఎందుకు చదువుకోవాలి అనేది ముందు వాళ్ళకి తెలియజేసి ఇలా అన్నీ నేర్పించాము. ఈరోజు వాళ్ళు అన్నీ నేర్చుకున్నవన్నీ కూడా వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తున్నారు. సో మేము అసలు పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా బాగా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. సో మాకు అర్థమైంది ఏంటంటే పిల్లలు మనం ఏది నేర్పిస్తే అది బాగా నేర్చుకుంటారు అని చెప్పేసి. సో మేమందరం ఇలానే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంకా వచ్చే ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా జరపబోతామని తెలుసుకుంటున్నాము. భూదేవిని తాకుతూ ఈ శ్లోకం చెప్పాలి. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్నిం నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే. స్నానం చేసేటప్పుడు ఈ నదులన్నీ ఉన్నట్టుగా భావించి ఈ శ్లోకం చెప్పాలి. గంగే చ యమునా చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ ఈ శ్లోకం చెప్పాలి. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవా. భోజనం చేస్తున్నప్పుడు ఈ శ్లోకం చెప్పాలి. బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంధవ్యం బ్రహ్మకర్మ సమాధినః. శాంతి మంత్రం. అస్తు స్వర్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ.
శాంతి శాంతి. రామాయణ సంస్కృతి సమితి అనే ముఖ్య ఉద్దేశము మన హిందూ ధర్మం కోసము పిల్లలు రేపటి తరము అందరూ కూడా ఒక అవగాహన తెప్పించడానికి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా మన భగవద్గీత, రామాయణము, మహాభారతము, ఇంకా వివిధ రకాలైన మన సంస్కృతి సాహిత్యాలను ఈ పిల్లలకి ఈ 15 రోజులు ఈ కార్యక్రమంలో అందరికీ మేము నేర్పించడం జరిగింది. భగవతి హేసిని కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుదే సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖవర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే ధనుజనిరోషిణి ధృతిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐ జగదంబ మదంబ కదంబ వన ప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభ గంజిని హాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే. అందరికీ నమస్కారం అండి. రామాయణ సంస్కృతి సమితి తరఫున మేము ఈ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేసాము. 15 రోజులు, ఇవాళ లాస్ట్ డే. మేము ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ నేర్పాము, కరసాం నేర్పాము, తర్వాత పద్యాలు, శ్లోకాలు ఎలా ఉండాలి, చిన్న చిన్న ఆటలు వీళ్ళందరికీ. ఎందుకంటే టు కీప్ దెమ్ నాట్ డల్, యాక్టివ్, దాని గురించి అని చెప్పేసి. మార్షల్ ఆర్ట్స్, యుద్ధ విద్యలు ఇవన్నీ 15 రోజుల్లో ఏవి రావు. కాకపోతే ఏంటంటే మోటివేషన్ కింద ఉంటుంది కదా, తర్వాత వాళ్ళు ఎక్కడ ఇష్టమై నేర్చుకుంటారో అక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు నేర్చుకున్న ఈ పద్యాలు, శ్లోకాలు కూడా హిందూ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కూడా నిలపడానికి చాలా వరకు దోహదం చేస్తాయి. వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి అలా జనరేషన్, హిందూ జనరేషన్ అలా కంటిన్యూ అవ్వాలనేదే మా రామాయణ సంస్కృతి సమితి వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అందుకనే మేము ఇది కండక్ట్ చేసాం. మీరు నెక్స్ట్ టైం సంగతి మళ్ళీ చెప్తాను, అప్పుడు మీరు ఎవరినైనా మీ పిల్లల్ని పంపించవచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు కె రవీంద్రనాథ్. ఆఫ్టర్ రిటైర్మెంట్ దేశం కోసం, ధర్మం కోసమని పిల్లల్లో దేశభక్తిని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో స్కూళ్ళల్లో వాలంటరీగా వెళ్ళి వాళ్ళకి మారల్ క్లాసెస్ తీసుకుంటున్నాను అనమాట. అంటే ఇప్పుడు స్వతంత్రం వచ్చి మనకు 76 సంవత్సరాలు జరిగినా కానీ పిల్లలకు స్వతంత్రం ఎలా వచ్చిందో తెలియదు, స్వతంత్ర వీరుల కథలు తెలియదు. కాబట్టి నేనేమనుకున్నాను అంటే ప్రతి నెల కూడా జనవరి ఉందనుకోండి, జనవరిలో స్వామి వివేకానంద బర్త్డే, తర్వాత స్వామి సుభాష్ చంద్రబోస్ బర్త్డే, ఆ
ఆ యొక్క అవసరాన్ని పుచ్చుకొని ఆ సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పడము, వాళ్ళలో దేశభక్తి నింపడము, వారిలో కూడా నేను కూడా సుభాష్ చంద్రబోస్లా అవుతాను, పెద్దగా అయిన తర్వాత దేశం కోసం నేను ఏమన్నా చేస్తాను, దేశం నాకేమిచ్చింది అనకుండా దేశానికి నేనేమిచ్చాను అనేటువంటి స్ఫూర్తిని వాళ్ళు రగిలించాలనే ఉద్దేశంతో ఒక దాదాపు నేను ఆర్కేపురంలో ఉంటాను, 10 స్కూళ్ళలో, మాతృశ్రీ స్కూల్లో కానీ, సెయింట్ మార్క్ స్కూల్లో కానీ, తర్వాత కైరళీ స్కూల్లో, రామకృష్ణ విద్యాలయ స్కూల్లో, ఇట్లా రకరకాల స్కూళ్ళలో వాళ్ళ యొక్క ఇన్విటేషన్ బట్టి వెళ్ళడము, పిల్లలందరికీ కూడా మోనో యాక్షన్ నేర్పడం అనమాట. వీర సావర్కర్ గురించి కానీ, సుభాష్ చంద్రబోస్ గురించి కానీ, అల్లూరి సీతారామరాజు గురించి కానీ నా ఉద్దేశం ఒకటేనండి, దేశం ఏమిచ్చింది అనకుండా దేశానికి మనం ఏమిచ్చామనేటువంటి ఒక ఉద్దేశాన్ని వాళ్ళ మనసులో పాదుకొల్పడం, దేశభక్తిని పాల్గొనడం. ఈ దేశం నాది, ఇంత స్వతంత్ర వీరుడు చేసినటువంటి దేశానికి నాది అనే ఉద్దేశంతో పిల్లలందరూ చేస్తున్నాము. అందులో మా సిస్టర్ శిరీష గారు రామాయణ సంస్కృతి సమితి అని పెట్టారు. దాని ఉద్దేశంగా ఫస్ట్ టైం ఇప్పుడు సమ్మర్ క్యాంప్ పెట్టామన్నమాట. ఒక 15 days సమ్మర్ క్యాంప్ పెట్టేసి దాంట్లో దేశభక్తి గీతాలు, తర్వాత వేదిక్ మ్యాథ్స్, తర్వాత పిల్లలకి కొంచెం ధైర్యంగా ఉండడానికి డిఫెన్స్, మార్షల్ ఆర్ట్స్, అలాగే వాళ్ళకు ఆటలు కొన్ని అవన్నీ పెట్టి ఒక 15 రోజులుగా మేము సక్సెస్ఫుల్ చేశాము. అందరికి పిల్లల కోఆపరేషన్ కూడా చాలా బాగుంది, పిల్లలు కూడా చాలా రెస్పాన్స్గా ఉంది. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా ముందుగా చేస్తాము. అందరి కోఆపరేషన్ ఉండాలని మేము ఆశిస్తున్నాము. భారత్ మాతాకి జై. నేను ఈరోజు జై శ్రీరామ్ అని ఎందుకంటారో చెప్పబోతున్నాను. ప్రతి దేశానికి తమదంటూ జాతీయ జెండా ఉంటుంది. తమదంటూ స్థిరంగా భావించే భూమి, సరిహద్దులు, రాజ్యాంగం, కొండలు, నదులు, నగరాలు ఉంటాయి. మరియు వేల ఏళ్ల చరిత్ర ఉంటుంది. ఇవన్నీ తమవి అని వాటిని రక్షించేవారిని జాతీయ మహోన్నత మూర్తులు అని అంటారు. వీరిలో ముందుగా గుర్తు చేసుకోగలవారు శ్రీరాముడికి సత్యం అంటే ఇష్టం, ధర్మం అంటే ప్రాణం. ముందుగా శిష్యుడిగా, పుత్రుడిగా, సోదరుడిగా, మిత్రుడిగా మరియు భర్తగా తన ధర్మాన్ని పాటించి చివరకు కుటుంబం కన్నా రాజ్యమే గొప్ప అని చెప్పాడు. అందుకే మనం జై శ్రీరామ్ అని అంటాం. ఇక్కడ ఇది ముఖ్యంగా పిల్లల కోసమే చేయబడింది. ఈరోజు పిల్లలంతా డిజిటల్ యుగం, మొబైల్ ఫోన్స్లో పట్టుకుని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అంటూ తిరుగుతున్నారు. మన భారతీయ సంస్కృతి కానీ, మన కథలు కానీ, రామాయణ, భారత, భాగవతాలు కానీ వాళ్ళకి ఏమీ తెలియడం లేదు. అవన్నీ నేర్పాలనే ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంపు పెట్టడం జరిగింది. పిల్లలకి ఈరోజు తల్లిదండ్రులు అన్నీ ఇస్తున్నారు. ఎక్కువ అంటే వాళ్ళు ఎక్కడ కష్టపడతారో అని చెప్పి ఎక్కువ సౌకర్యాలని కూడా కల్పిస్తున్నారు. అయినా కూడా వాళ్ళు మళ్ళీ డిప్రెషన్ అలా అంటున్నారు. మనం మొక్కలకి నీరు, భూమి ఎంత ముఖ్యమో సూర్యరశ్మి కూడా అంతే ముఖ్యం. అలాంటి సూర్యరశ్మిని ఇచ్చేదే రామాయణ సంస్కృతి సమితి. ధన్యవాదాలు. జై శ్రీరామ్ అండి. యాక్చువల్గా నేను తీసుకున్న విషయం ఏంటంటే, మన ఋషులు ఎవరైతే ఉన్నారో, మన సనాతన ధర్మం మనకు తెలిసిందే. అంటే ప్రపంచంలో, విశ్వంలో అసలు ఇంకా మిగతా ప్రాణికోటికి బట్ట కట్టడం రాని, వంట చేసుకోవడం రాని పరిస్థితుల్లో మనం ఇక్కడ విశ్వవిద్యాలయాలు కట్టుకున్నాము. తర్వాత అద్భుతమైనటువంటి సాహిత్యం మన దగ్గర ఉంది. మన ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శాస్త్రజ్ఞులండి. ప్రపంచంలో అంటే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి విషయం గురించి వాళ్ళు దాని గురించి రీసెర్చ్ చేశారు, దాని గురించి కనుక్కున్నారు. దానికి సంబంధించిన ఎంతో అద్భుతమైన విషయాల్ని వాళ్ళు మన గ్రంథాల్లో ప్రక్షిప్తం చేశారు. అయితే దురదృష్టవశాత్తు మధ్యలో వచ్చిన మెకాలే చదువుల కారణంగా మన పిల్లలు, మేము ముఖ్యం, మా తరం, మా ముందర తరం, మా తర్వాత తరం, ఇప్పుడు కూడా పిల్లలు వీటన్నిటికీ దూరం కావడం వల్ల అన్నిటికీ మనం పాశ్చాత్య దేశాల వైపు చూస్తున్నాం, అవే గొప్ప దేశాలు అనుకుని. అందుకనేసి అలా కాదు, మన వాళ్ళు ఉన్నారు, మనకి ఏదైతే మన మూలమైనటువంటి ఇది ఉందో, అది గొప్పతనం ఉందో అది చూపించడం అన్న విషయాన్ని నేను తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ముందర ప్రొఫెషన్స్ తీసుకున్నాను అనమాట. డాక్టర్లు కానీ, మీరేం కావదలుచుకున్నారు అంటే డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, ఇదైతే ఏవైతే ఉన్నాయో అన్ని రకాలుగా, చెఫ్లు, వీళ్ళన్నిటికీ మూలంలో మన ఎవరున్నారు, ఏ ఋషులు ఉన్నారు, ఏ శాస్త్రజ్ఞులు ఉన్నారు, వాళ్ళతో మనకు అసలు ఏంటి, వాళ్ళు కనుక్కున్న విషయాలు ఏంటి,
వాళ్ళు కనుక్కున్న విషయాలలో ఇప్పుడు కనుక్కున్న విషయాలు ఎంత అల్పమైనవి అన్న విషయం వాళ్ళకి తెలియజేశాను. పిల్లలు చాలా అందంగా తీసుకున్నారు, చాలా ఆశ్చర్యపోయారు కూడా. ఇన్ని గొప్ప విషయాలు మన దాంట్లో ఉన్నాయా అని అన్నారు. ఈ శిబిరం యొక్క ఏదైతే ఉద్దేశం ఉందో అదే సనాతన భారతీయతతో ఇప్పుడు భారతీయులను కలపడం. సో నాకు తెలిసి తీసుకున్న సమయం కొద్దిగా అయినా కూడా పిల్లల్లో ఒక బీజాలు అయితే మేము వేయగలిగామని అనుకుంటున్నాము. దీన్ని ఇలానే కొనసాగిస్తే ఇంకా బాగా ఉంటుంది. మనం కావాల్సుకున్నట్టు భారతదేశం విశ్వగురు స్థానంలో ఏదైతే భారతదేశాన్ని మనం కూర్చోబెడదాం అనుకుంటున్నామో దానికి పిల్లలు వాళ్ళ యొక్క భూమికలు నిభాయించడానికి ఒక తగ్గ వాతావరణం ఇక్కడ ఏర్పాటు చేయడం అయిందండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.